భీమవరం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ వత్సవాయి శ్రీనివాసరాజు తనను బెదిరించడం వల్లే ప్రిన్సిపల్పై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశానన్నారు విద్యార్థిని తండ్రి వీర్రాజు తెలిపారు. ప్రిన్సిపల్ కృష్ణారావుకు శ్రీనివాసరాజుకు తరచూ గొడవలయ్యేవని అన్నారు. ఏదో విధంగా ప్రిన్సిపల్ని అక్రమ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతోనే తనను పావులా వాడుకున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. తనను వత్సవాయి శ్రీనివాసరాజు బెదిరించడం వల్లే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రిన్సిపల్పై తప్పుడు ఫిర్యాదు చేశానన్నారు. శనివారం అండి, మా పిల్ల గొల్లరకూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుందని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో మా పిల్ల ప్రిన్సిపల్ గారికి మన వత్సవాయి శ్రీనివాసరాజుకి గొడవ జరిగిందండి. అక్కడ ఆ గొడవ విషయంలో నన్ను ఇంటికి ఆగిస్తారని ఇంటికి ఆగిసి వెళ్ళాను. ఇలాగా ఉమెన్ రైట్స్ ఆదినారాయణ గారు వచ్చారండి. అక్కడికి వచ్చి ఇలాగా ఈయన్ని కలెక్టర్ ఆఫీస్ కి తీసుకెళ్ళన్నారు శ్రీనివాసరాజు గారు. ఎందుకని అన్నాడు, ఏం లేదు ప్రిన్సిపల్ గారి మీద చిన్న కంప్లైంట్ అన్నారని. కంప్లైంట్ అనగానే నేను కూడా వెళ్ళాక ఆయన ఆదినారాయణ గారు కాగితాలు పట్టుకొచ్చారు. కాగితాలు పట్టుకొచ్చి కలెక్టర్ గారికి ఇచ్చి వత్తనగా ఏంటంటే ఇలాగా నన్ను మెసేజ్ వీడియో ఇమ్మన్నారని వాయిస్ ఇమ్మన్నారు. దేనికన్నా అడిగాను నేను. దేనికన్నా అడిగితే ఇలాగా శ్రీనివాసరాజు గారు ఫోన్ చేశారు, నీ దగ్గర వాయిస్ తీసుకోమన్నారు, అది మీ పిల్లల్ని ఫెయిల్ చేసేస్తామని నన్ను భయపెట్టి చేశారని. ఏంటని నేను అక్కడ అడిగితే ఇలాగ ప్రిన్సిపాల్ గారు ఇలా మీ పిల్లల్ని ఇలాగ